కానీ పెద్దయ్య గారు ఇద్దరికి మొదటి రాత్రిని జరిపించాలని అనుకుంటున్నారు. కానీ జరుగుతుందో లేదో అని చాలా భయంగా ఉంది. ఎందుకు మందారం అలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే రాజన్న తల్లిదండ్రులు దూరంగా ఉన్నారని, మిమ్మల్ని పెద్దయ్య గారిని ఒకటి చేయాలని, ఇవన్నీ జరిగితేనే వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ అలా జరగకుండా ఈ శోభనం మాత్రం జరగదమ్మా అని అంటూ ఉంటే, అయితే మీ మావయ్య ఒక పౌడర్ని ఇచ్చారమ్మా, నువ్వు అందులో ఆ పాల గ్లాస్లో నువ్వే కలుపు, అప్పుడు వాళ్ళిద్దరూ ఒకటవుతారు అని అనగానే, అప్పుడు వెంటనే సరే అమ్మగారు అనే విధంగా మందారం చెప్పగానే వెంటనే అప్పలనాయుడు అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇదిగోండమ్మా అనే విధంగా అంటూ వెంటనే విజుపాక్షికి పౌడర్ ఇవ్వగానే, పాలలో కలపటం మాత్రం మర్చిపోకు మందారం. సరే అమ్మగారు మరి నేను వెళ్తాను అని అంటూ వెంటనే మందారం అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఇద్దరు ఒకటి కావాలి, ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను మనస్ఫూర్తిగా అని విరూపాక్షి మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు రూపను రెడీ చేస్తూ ఉంటుంది సుమ. అమ్మ ఇదంతా నీ వల్లే, ఆ జీవన్ గాడి పీడ విరగడైపోయింది. లేదంటే ఇప్పుడు పింకీ జీవితం తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. పిన్ని ఇప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఏం జరగలేదు కదా, ఎందుకు కంగారు పడుతున్నారు చెప్పండి అని రూప అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం చిన్నయ్య గారు చాలా సంతోషంగా ఉంది. పెద్దయ్య గారు అమ్మగారు దూరంగా ఉండటం, మేము ఇలా చేసుకోవటం కరెక్ట్ కాదు కదా చిన్నయ్య. ఏంటి రాజు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? అన్నయ్య మీ ఇద్దరికి ముహూర్తం పెట్టారు, మిమ్మల్ని అల్లుడిగా స్వీకరించారు. నిన్ను అల్లుడిగా స్వీకరించినప్పుడు మళ్ళీ ఇలా అనుకోవటం కరెక్ట్ కాదు కదా. ఒక క్షణం ఆలోచించు, ఇవన్నీ మర్చిపో. ఇకపైన నువ్వు చిన్నయ్య గారు కాదు చిన్న మావయ్య అని పిలవాలి. కానీ అలా పిలవటం చాలా కష్టం చిన్నయ్య, అర్థం చేసుకోండి అని ఈ విధంగా అంటూ ఉంటే, సరే నువ్వు మాత్రం మనసులో ఏం పెట్టుకోకో, ముహూర్తానికే ఆ కార్యం జరగాలి, అర్థమవుతుంది కదా, పదరాజు ఇక వెళ్దాం అని విధంగా అంటూ వెళ్తూ ఉంటే, ఎంత ముద్దుగా ఉన్నావమ్మా, నిజంగా ముద్దస్తున్నావు తల్లి, సరే ఇక పదండమ్మా ముహూర్తానికి ఆలస్యం అవుతుంది అని అంటూ వెంటనే రూపాన్ని కూడా తీసుకొని వస్తూ ఉంటుంది సుమా పింకి. ఏంటన్నయ్య ఇలా జరిగిందేంటి? శ్వేత నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మనం ఆ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఏం జరుగుతుందో మనకు తెలిసింది, కానీ ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుందన్నయ్య? తెలీదు కదా. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ విజయాంబిక దీపక్లు కూడా మనకు సపోర్ట్గా లేరు కదా అన్నయ్య. ఇప్పుడు మనం ఏం చేసేదన్నయ్య, ఎలా చేద్దామన్నయ్య అనే విధంగా అంటూ ఉంటే, విజయాంబిక దీపక్లో మీకు అండగా ఉంటారు, సపోర్ట్గా నిలుస్తారు. కానీ అలా ఎలా నిలుస్తారు? భయంతో. అంటే ఏం చెప్తున్నావు గౌతమ్? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆయుధం నా దగ్గర ఉంది కాబట్టి. ఏంటి ఏమంటున్నావు? అవును, ఆ రాఘవ నా దగ్గరే ఉన్నాడు కాబట్టి చచ్చినట్టు మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ రాఘవ నోరు తెరిస్తే ఇంట్లో వాళ్ళకి చోటు ఉండదు కాబట్టి ఖచ్చితంగా కూడా మనకు సపోర్ట్ చేసి తీరాలి. ఎందుకంటే మా మావయ్య సీఎంగా ఉన్నప్పుడు చాలామంది పరిచయం అయ్యారు. ఇక ఆ స్థానంలో మీ నాన్నగారు కూడా ఉన్నారు. అవును ఆ విషయం తెలిసిందే, కానీ తీర్మానమని రేపు జరుగుతుంది. ఏంటి తీర్మానమా? ఏంటి అసలు ఏమంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు అని శ్వేత అనగానే, అప్పుడు వెంటనే అవును అవిష్మాన తీర్మానం రేపే జరగబోతుంది. అందరినీ మన గుప్పెట్లో ఉంచుకుంటే ఆ సూర్యప్రతాప్ ఆటలు సాగవు. సరే ఆ ప్లాన్లో మనం ఉందాం. కానీ ఆ విజయాంబిక దీపక్లను ఎలా కలిసేది? రేపు ఎలాగో వస్తారు కదా, చచ్చినట్టు ఆ రాఘవాన్ని చూపిస్తే అప్పుడు మనకు సపోర్ట్గా ఉండి తీరుతాడు. అందుకే ఎలాగో ఆ వీడియోలో నేను ఉన్నాను కాబట్టి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను. మరి రేణుక ఎక్కడ, ఏమైంది? రేణుక గురించి అడుగుతున్నారా? ఆ గొర్రెపిల్ల కేసు పెట్టడం, నేను రేణుకను పెళ్లి చేసుకోవటం, ఇదంతా తట్టుకోలేక వాళ్ళ అమ్మని తీసుకొని ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని గౌతమ్ అంటూ ఉంటాడు.
ఇదంతా ఏంటి మమ్మీ? మనం ఇలా వాళ్ళ మొదటి రాత్రికి మనం రెడీ చేయడం ఏంటి? ఇదంతా మన కర్మ కాకపోతే ఎలాగైనా ఆపాలి మమ్మీ. నూనె పోసి నడుం విరగొడితే అప్పుడు మొదటి రాత్రి జరగదు కదా. ఇదేదో బాగుందిరా, ఆ పని త్వరగా చేసిరాపో అని విజయాపిక అనగానే వెంటనే దీపక్ నూనె బాటిల్ పట్టుకొని క్రిందికి వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం పాలలో పౌడర్ని కలపడం కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎవ్వరు చూడట్లేదు. నేను ఈ పని మంచి కోసమే చేస్తున్నాను. చిన్నమ్మ గారు ఎలాగైనా వీళ్ళ మొదటి రాత్రి జరిపించాలని అనుకుంటున్నారు కాబట్టి ఎలాగైనా నేను చేసి తీరుతాను అని అంటూ పాలలో పౌడర్ని కలుపుతుంది. ఇక మరోవైపు మాత్రం దీపక్ మెట్ల మీద ఆయిల్ని పోసి పైకి వెళ్తాడు. మమ్మీ, ఆయిల్ పోసేసాను మమ్మీ, అయితే పదరా మనం చూద్దాం అని అంటూ క్రిందికి వచ్చి చూస్తూ ఉంటారు. అదే సమయానికి రూపను క్రిందికి తీసుకొని వస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు పడుతుందా అని 1000 కళ్ళతో చూస్తూ ఉంటారు ఇద్దరు కూడా. ఇక రూప అలా నేరుగా వచ్చి సూర్యప్రతాప్ ముందు నిలబడగానే, ఏంట్రా అసలు నూనె పోసావా లేదా? నిజం మమ్మీ, నూనె పోసాను మమ్మీ, నన్ను నమ్ము అనే విధంగా దీపక్ అంటూ ఉంటాడు. అయితే పద మమ్మీ, అసలు మనం చూద్దాము అని అంటూ అలా మెట్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. రాజు, రూప ఇద్దరు అన్నయ్య ఆశీర్వాదం తీసుకోండి అని అనగానే వెంటనే సూర్యప్రతాప్ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. సుపుత్ర ప్రాప్తిరస్తు అనే విధంగా సూర్యప్రతాప్ అనగానే ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఆలస్యం చెయ్యకుండా లోపలికి తీసుకెళ్ళండి అని సూర్యప్రతాప్ చెప్పగానే, అయ్యో నన్ను అడిమిరిగిందిరా అనే విధంగా అంటూ వెంటనే విజయాంబిక క్రింద పడుతుంది. ఏమైందక్క? ఏం లేదు చమ్ముడు, చిన్నగా కాలికి దెబ్బ తాకింది అంతే, జాగ్రత్తగా వెళ్ళక్క, చూసుకొని నడవాలి కదక్క. సరే రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అక్క. సరే తమ్ముడు అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక రూపరాజులను రూమ్లోకి పంపిస్తారు. అమ్మాయి గారు ఇదిగోండి పాల గ్లాస్ అని అంటూ మంతనం ఇవ్వగానే వెంటనే పాల గ్లాస్ పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే రాజు అలానే చూస్తూ ఉంటారు. రాజు, ఇదంతా ఏంటి రాజు? అయినా మనం ఈ మొదటి రాత్రి జరుపుకోకూడదని అనుకున్నాం కదా. అవునమ్మాయి గారు, ఈ విషయం మన ఇద్దరికీ తెలుసు కదా. నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నావు కదా రాజు. చాలు రాజు, నాకు ఇంకేం కావాలి చెప్పు. అమ్మాయి గారు, మీ గురించి నేను కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? అయినా ఈ విషయం మన ఇద్దరికీ తెలుసు కదా అమ్మాయి గారు, కూర్చోండి అని అంటూ కూర్చోపెట్టగానే వెంటనే అలా రూపని చూస్తూ ఉంటారు. అవును, పిల్లలు పుడితే ఏ పేరు పెట్టాలని అనుకుంటున్నారు అమ్మాయి గారు? ఇంకా నేనేం అనుకోలేదు రాజు. మరి నువ్వు? అబ్బాయి పుడితే సూర్య అని పెడతాను, మరి అమ్మాయి పుడితే స్వరూప అని పెడతాను అని అనగానే ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే చేతిలో పాల గ్లాస్ కనపడగానే రూప వెంటనే పాలను తాగుతూ ఉంటుంది. ఇక రాజు వెంటనే, అమ్మాయి గారు తెల్లారి లేచి చూసేసరికి ఈ బెడ్ అంతా కూడా చిందరవందరగా పడి ఉండాలి. అప్పుడు మన ఇద్దరికి కూడా కార్యమైందని ఇంట్లో అందరూ నమ్ముతారు. ఇక అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. అవును రాజు, నువ్వు చెప్పింది కూడా నిజమే అని రూప అంటూ ఉంటుంది.